హాయ్, వెల్కమ్ బ్యాక్ విత్ చెప్టో కవర్తో మీ ముందుకి. ఓకే, మ్యాటర్కి వచ్చేద్దాము. అసలు ఏమైందంటే రాఖీ పౌర్ణమి రోజు, అంటే ఆ రోజు కాదు, దాని ముందు రోజు నైట్ మా అన్నగాడు తనకు కావాల్సిన నీడ్స్ అన్ని ఆర్డర్ పెట్టుకుంటుంటే నేను చూసి, అన్న నాకు చాక్లెట్ ఆర్డర్ పెట్టరా అని అడిగిన. అవునా, పెట్టా ఉండని చెప్పేసి ఏం చేసింది తెలుసా, 500 షాపింగ్ చేశాను. 500 పెట్టి ఏమన్నా తీసుకుంటే ఈ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. సో ఈ గిఫ్ట్ కార్డ్ వచ్చినాక ఇక్కడ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి వచ్చిన గిఫ్ట్ ఏంటనేది తెలుస్తుంది. ఇంతకీ నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటని అనుకుంటున్నారు? చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది, షాక్ అయిపోయాము. నేను చాలా షాక్ అయినా, ఏం చేసుకోవాలని. మా అన్నని అడిగితే కామెడీగా ఒకటి చెప్పాడు. నాకేమొచ్చిందంటే 100 రూపీస్ ఆఫ్ వచ్చింది. అది కూడా దేని మీద వచ్చింది? ఆశీర్వాద్ కారక పొడి మీద వచ్చింది. ఇది నేనేం చేసుకోవాలరా అని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా, నిన్ను ఎవడన్నా కమెంట్ చేస్తాడు కదా, ఆ కమెంట్ చేసినోడికి కళ్ళు లేనివాడే కమెంట్ చేస్తాడు నిన్ను. సో వాడి కళ్ళల్లో ఈ కారం కొట్టు ఆశీర్వాద్, పాపం వాడికి కళ్ళు కనిపిస్తాయి అని చెప్పిండు. ఇది కరెక్టేనా? అసలు ఏం మాట్లాడాడు వాడు, ఏం చెప్పిండు కూడా నాకు అర్థం కాలేదు. ఈ గిఫ్ట్ కార్డ్ వచ్చినప్పుడు అసలు నేను ఎంత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయింది తెలుసు, ఎంత టెంప్టింగ్ ఉంది తెలుసు. ఓపెన్ చేస్తుంటే అసలు సేమ్ ఏటీఎం లాగా, పైన ఈ కవర్ పైన బ్రదర్ అండ్ సిస్టర్స్ది చూడు ఎంత క్యూట్గా పెట్టాడు. ఇది కూడా అసలు ఎంత మంచిగా, చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా. ఒక్క 5 రూపీస్ చాక్లెట్ వచ్చిందా నేను సాటిస్ఫైడ్ అయ్యేదాన్ని. నేను దీనికి మళ్ళీ వ్యాలిడ్ డేట్ ఇచ్చిండు భయ్య. పెద్ద మోసం, 18th వరకు ఉందంట. ఎందుకు ఈ చెప్తేవాడు పెద్ద మోసం చేసిండు, మా అన్న కూడా చీట్ చేశాడు. దొంగ, ఇద్దరు దొంగలే. చెప్తో పెద్ద దొంగ, మా అన్న అంతకన్నా పెద్ద దొంగ. వాడు మాత్రం హ్యాపీగా వాడికి కావాల్సిన నీడ్స్ అన్నీ పెట్టుకొని మంచిగా పందిలా తిన్నాడు. నాకేం లేదు. ఏదంటే నీ మొహం గిఫ్ట్ కార్డు సరిపోదా అంట, 100 రూపాయలు ఆఫ్ సరిపోదా అంట. ఫ్రీగా రాగి కట్టించేసుకున్నాడు దొంగ. చెప్తా, నెక్స్ట్ డే చెప్తా వాడి పని. ఇలా ఆశీర్వాద్ కారక పొడి నన్ను కమెంట్ చేసినోడు కళ్ళలో కొట్టాలంట, వాడికి కళ్ళు కనిపించినోడు అట్లా కమెంట్ చేస్తాడంట నన్ను. అదేం కామెడీ నాకేం అర్థం కాలేదు. అంటే నేను అంత వరస్ట్గా ఉన్నానా, లేదా అంత క్యూట్ చెల్లెలు వాడుకున్నానా? వాడి బాధ నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఏదేమైనా కానీ మీ ఇంట్లో కూడా ఇలాంటి అన్నలు ఉంటే, దొంగ అన్నలు ఉంటే వాళ్ళ నేమ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? బాయ్.